నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో 1 to 15 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం. గురువుగారు, ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మనకు ద్వాదశ రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం 1 నుంచి 15వ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునేటప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు. వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది. తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు. అలాగే కర్కాటకంలో బుధుడు రవి, సింహంలో కేతు, కన్యలో కుజుడు, తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు. గ్రహ సంచారం 2.5 రోజులకు ఒకసారి. అది వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మళ్ళీ కుంభంలో రాహు, మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క 1 నుంచి 15వ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం. ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది. గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ. తర్వాత రవి బుధుల కలయిక ఉంది. ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దేనికి సంకేతం అంటే, గురు శుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు, ఇద్దరు శుభులు. ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇవి ఏదైతే కూడా 1, 5, 9 స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురు శుక్రుల కలయిక వల్ల. అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి బుధాతిథ్య యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి, మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు, లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలు అంటే సుప్రమసీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాటికి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి. అంటే ఈ మాసంలో 1 నుంచి 15వ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు. ఈ 2 గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని రాసులకు ఏ విధంగా యోగిస్తాయి, కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరికీ కూడా లక్ష్మి కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మి అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తొలతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం ద్వాదశ రాశి ఫలితాలు. గురుగారు, ఆగస్టు 1 నుంచి 15 వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? కర్కాటక రాశి వారికి ఫలితాలు మనం ఆగస్టు 1 నుంచి 15 లోపల చూస్తే కనుక ఈ యొక్క పురుష నక్షత్రం 4, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అట్లానే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశి. జన్మస్థంలో రవిబుధులు ఉన్నారు. జన్మస్థంలో రవిబుధులు అంటే జన్మంలో రవి ఉంటే అహంకారము కొంత పెరగటము, దర్పం పెరగటం, అందమన్నా పెరగటం, లోభగుణం పెరగటము. అంటే ఏంటంటే మానవుడికి ఏవైతే ఇవాళ కాలంలో నడుస్తున్న షడ్వర్గులు ఉన్నాయో అవన్నీ బాధింపబడుతూ ఉంటాడు అని చెప్పచ్చు. ఈ గ్రహకలయిక ఉన్నంతకాలం వాళ్ళు ఈ షడ్వర్గులతో పీడింపబడుతూ ఉంటారు. ఎంత వాళ్ళు దైవిక ఆరాధన చేసినా కూడా, వీటితో ఆరాధింపబడినా కూడా, ఎంత దైవిక ఆరాధన చేసినా జన్మంలో రవిబుధులు ఉండటం వల్ల వీటి మీద ధ్యాస మళ్ళకుండా ఉండదు, వీటి మీదనే ఉంటుంది ధ్యాస. తర్వాత ద్వితీయంలో కేతు, ధనాదాయం వచ్చినా అంతవరకు వీళ్ళ అచీవ్మెంట్ తక్కువగా ఉంటుంది. వీడు 100% కూడా 80కి వచ్చి ఆగిపోవడం, లేదా 70కి వచ్చి ఆగిపోవడం జరుగుతుంటుంది. సరే తృప్తి పడదామన్నట్టుగా అట్లా జరుగుతుంటుంది. తృతీయంలో కుజుడు ఉన్నాడు. ఆరోగ్యం అయితే బాగుంది, ఆరోగ్యం ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కుజుడు మంచిగా యోగాన్ని ఇస్తున్నాడు. కుజుడు తృతీయంలో ఉండి సోదరవర్గంతో కూడా మంచి ధైర్య సాహసే లక్ష్మి, సాహస కృత్యాలు చేస్తారు కూడా. ఏదైనా సాహస కృత్యాలు చేసి మేమన్నీ మెండుగా పొందే లక్షణం పొందుతారు. కొంతమంది ఏమంటారు, వీళ్ళకి షడ్వర్గులు ఉన్నాయని చెప్పాను కాబట్టి వీళ్ళ చూపించుకోవడానికి చేశారేమో అనుకుంటారు తప్ప, అయ్యో సాహసం చేశారే మన కోసం అనే ఆలోచన ఉండదు. ఈ మానవుల్లో ఎట్లా ఉంటుందంటే, మానవ రహస్యం లోపల ఈ షడ్వర్గులు ఏవైతే నిన్నున్నాయో, కామం, మోదం, మోక్షం, మనకు మదమాత్సర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉంటుంది కాబట్టి, లోభం అనే వాటి మీద, వాటి గురించే చేశాడు తప్ప ఏదో తనకు సొంతంగా లాభం చేకూరదానికే తప్ప మనకేం చేసింది లాభం లేదనుకుంటాడు. కానీ అక్కడ ఏంటంటే అందరికీ బాగుండాలని చేస్తారు కానీ అది పైకి వస్తుంది. ఎందుకంటే గురుడు 12లో ఉన్నాడు. 12లో గురుడు ఉంటే సత్కార్యాచరణ బాగా చేస్తారు.
పనిలో శుక్రుడు ఉన్నాడు కూడా, అక్కడ కూడా గురువు, ఆయన కూడా గురువే. కాబట్టి ఏంటంటే సత్కార్యము చేస్తారు, దానికి అనవసరమైనటువంటి ఖర్చు పెడతారు. అంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉందండి, కొంతమంది ఆర్భాటాలు పెడుతున్నారు. ఏది అరటి స్తంభాలకు కావచ్చు, లేదైనా డెకరేషన్లు కావచ్చు, పూల డెకరేషన్ కావచ్చు. పూలైతే ఇట్లా విరివిగా పోసేస్తున్నారు, అలంకరణకు సగం. అలా కాకుండా 2 పూలు పెట్టినా చాలు. అమ్మవారు ఏమేమి పెద్ద అలంకరణ చేస్తేనే కాదు, మనం పూలు పెట్టి నిత్యంగా చేసుకుంటే కూడా అమ్మవారు మామూలుగా ఒక విగ్రహంలో పెట్టుకొని చేసుకున్నా సరిపోతుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే దానికి విగ్రహాలు పెట్టేసి చుట్టుపక్కల అనేక రకాల పూలు పోసేసి అసలు చేయాల్సిన దానికి కొసలు ఎక్కువ ఉంది. అంటే ఇట్లాంటి వాటికి అనవసర ఖర్చులు కొన్ని ఉన్నాయి, అవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అవి లేకపోయినా ఆరాధన క్రమం మంచిదే, వాటి గురించి మనం తాపత్రయపడదు. మన ధ్యానం భక్తి మీకుంది కాబట్టి దాంతో చేసుకోవడం మంచిది. ఈ వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఏదైనా కూడా ఈ 15 రోజుల్లో ఎవరో మెప్పు పొందాలని మీరు అవసరం లేదు. మీకు ఏది కావాలంటే దాని వరకే ఖర్చు పెట్టుకోండి, దాని వరకే ఉండండి. ఎవరో మెప్పు అవసరం, మేము చెడ్డవాళ్ళు అంటూనే ఉంటారు, కానీ ఏంటంటే మేము మెప్పు పొందడానికి చేస్తారు. ఇక వాళ్ళు ఎంతైనా ఊహించుకున్నా బయటికి రాదు అది. తర్వాత రాహు వీరికి ఎక్కడున్నాడంటే అష్టమ స్థానంలో ఉన్నాడు, అలా వక్రగంలో శని ఉన్నాడు. ఉంటే వీళ్ళకి నరాలకు సంబంధించిన ఇబ్బందులు అయితే వస్తాయి. నరాలకు సంబంధించి కానీ ఇదివరకు గైనిక్ ప్రాబ్లం, యూట్రస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇదివరకు ఉంటే కనుక అవి కొద్దిగా రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అధికమైన ఉష్ణ శరీరం తయారవుతుంది. శ్వాసకోశ కానీ అంటే ఎక్కువగా ఆయాసపడకండి, ఎక్కువ మెట్లు ఎక్కడం కానీ, అతిగా అనారోగ్యం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అతిగా ఏది వ్యాయామం చేయకండి. చేస్తే కనుక వాళ్ళకి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది, వ్యాధులు వచ్చే అవకాశం లేదా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత వ్యాయామం అధికంగా చేయకుండా మౌనంగా చేయండి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిన సూచన. ఓవరాల్గా అన్ని రాశులకి ఏదైనా ఒక రెమెడీ చెప్పగలరా గురించి? మొత్తం మీద ద్వాదశ రాశి వారికి గురు శుక్రులు రవి బుధుల కలయిక యోగప్రదంగా ఉన్నాయి. కానీ న్యాచురల్ గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఈ గురు శుక్రులు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. అట్లాగే రాహు శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ 15 రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి. అవి ఏమిటంటే 1వ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు. మళ్ళీ 15వ తారీఖు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి అయినటువంటి నక్షత్రాల వరకు ఉంటుంది. సంకష్టహార చతుర్థి కానీ, ఈ శ్రవణ పౌర్ణమి కానీ, ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా. ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మము, ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు. గొడుగు కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వారికి వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకున్న రగ్గులు కానీ, తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి కనుక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనింపించి వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల, అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు, భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో. అంటే ముఖ్యంగా గొడుగు దానం అయితే చేయమన్నారు. గొడుగు కనుక దానం చేస్తే, అంటే వర్షాకాలం కాబట్టి గొడుగు దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతి త్రివిక్రమణ అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం, అనులోమ విలోమ పద్ధతిలో కానీ, తర్వాత లక్ష్మీదేవికి బిల్వపత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం. అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎక్కడైనా నవగ్రహాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమగుండం ఉన్నా, లేతే ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది, ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి యథేకంగా 27 ప్రదక్షిణాలు చేసిన చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది. రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో, వైష్ణవ దేవాలయాల్లో హయగ్రీవ స్వామి ఉంటే కనుక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమం కానీ చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది. సరస్వతి లేహ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారో ఆయుర్వేద లేఖ్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధినిచ్చి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు. ఓకే గురుజీ, ధన్యవాదాలు.